4 రోజుల సీఎం పవన్ కళ్యాణ్ అంటూ వచ్చిన వార్తలపై ఏపీలో రచ్చ నడుస్తోంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. 4 రోజుల సీఎం పవన్ కళ్యాణ్ అంటూ వచ్చిన వార్తలపై ఏపీలో రచ్చ నడుస్తోంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ టైంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కు ఇన్ఛార్జ్ సీఎం బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఇవన్నీ పుకార్లు, ఊహాగానాలేనని పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా వ్యూహాత్మకంగా సోషల్ మీడియా వేదికగా ఆడుతున్న రాజకీయ చదరంగమేనంటున్నారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఏ డిప్యూటీ సీఎం, ఇన్ఛార్జి సీఎం బాధ్యతలు అప్పగించలేదని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత 2 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఫేస్బుక్ లో చక్కర్లు కొడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అంటూ ట్విట్టర్ లో చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సోషల్ మీడియాలో గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అంటూ హోరెత్తుతున్న నేపథ్యంలో దానికి ఆ టీడీపీ వాళ్ళు ప్రతి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుకుంటూ వచ్చింది. అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2 రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకి వెళ్లారు. వివిధ సందర్భం మీద తెలంగాణ నీటి వివాదం గురించి కానీ, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ సమస్యలు కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన పలు నిధుల గురించి కానీ మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ మంత్రులు అందరూ కూడా ఢిల్లీ వెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు నాయుడు 3 రోజుల తర్వాత 3 నుంచి 4 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తారు. ఈ లోపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు చేపడుతున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కాబట్టి ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో డిప్యూటీ సీఎంఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తారు, ఇన్ఛార్జిగా ఉంటారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హోరెత్తుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు కొంత మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా హల్చల్ అవుతున్న నేపథ్యంలో నిదానంగా ఇది కాస్త కొంత మేరకు సోషల్ మీడియాలో కొంతమేరకు తేడాగా కనపడుతుంది. ఏదైతే జనసేన నాయకులు కానీ, జనసేన సోషల్ మీడియా కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని పెట్టడం గతంలో మనం చూసుకుంటే చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరువురు కూడా ఒక స్టేజ్ మీద ఒక కార్యక్రమం మీద నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు కానీ, అదే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ ని ప్రసంగించడానికి రమ్మని పిలిచినప్పుడు కానీ, అదే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ ఆ స్టేజ్ ఎక్కుతున్న సమయంలో కానీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన మీద రాష్ట్ర సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కూడా పెద్ద ఎత్తున కేకలేస్తున్న పరిస్థితి. పక్కన ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నప్పుడు అదే కేకలు, పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అదే పరిస్థితి. ఇంకొక రాష్ట్ర గవర్నర్ వచ్చినా కానీ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ ఎక్కితే సీఎం అని కేకలేయటం ఆనవాయితీగా అయిపోయిన పరిస్థితి ఉంది. ఆయన సీఎం కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారనేది అర్థమవుతున్న పరిస్థితి. నేడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన 4 రోజుల నిమిత్తం వెళ్లిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ కూడా స్టార్ట్ చేసిన నేపథ్యంలోనే ఈ తతంగం మొత్తం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ మేరకు టీడీపీలోనే ఉన్నత వర్గాలు, టీడీపీలో ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు అలాంటి చర్యలు ఏమీ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ఛార్జిగా కానీ పవన్ కళ్యాణ్ కి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పడం కానీ అలాంటిది ఏమీ జరగలేదంటూ కూడా టీడీపీ నాయకులు కొట్టిపారేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా చూసుకుంటే వివిధ రాష్ట్రాల్లో కానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కానీ, మన తెలుగు రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ జరుగుతున్న నేపథ్యం ఏ ముఖ్యమంత్రి అయినా వివిధ పర్యటనల నిమిత్తం విదేశీ పర్యటనలకు వెళ్తారు, ఢిల్లీ పర్యటనలకు వెళ్తారు, అలాగే పర్సనల్ సెలవు పెట్టుకొని వివిధ కంట్రీలకి వెళ్తున్న పరిస్థితి ఉంది ఫ్యామిలీ మెంబర్స్ కోసం. అలాగే వివిధ పనుల నిమిత్తం వెళ్తున్న క్రమంలో ఎక్కడా కూడా డిప్యూటీ సీఎం గా ఉన్న వారికి ఇన్ఛార్జ్ గా
ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పిన ఘటన ఎప్పుడు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సంఘటన జరగనప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి సంఘటన జరిగిద్దంటూ కూడా రీట్వీట్ చేస్తున్నారు టీడీపీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మరికొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఊహాగానాలన్నిటికీ కూడా చెక్కుపడే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. కానీ గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఇదే తెగ చెక్కలు కొడుతున్న పరిస్థితి ఉంది. ఆ పుకార్లు షికార్లయ్యి ఊహాగానాలేనని ఆ పార్టీ నేతలు టీడీపీ పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్న పరిస్థితి ఉంది. టీడీపీ జనసేన మధ్య ఒక రకంగా చిచ్చు పెట్టేందుకే కొంతమేరకు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా దీంట్లో యాక్టివ్ గా ఉంది. యాక్టివ్ రోల్ పార్టిసిపేషన్ చేస్తానే రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ కూడా కొంతమేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పేరు వచ్చిన నేపథ్యంలో ఇటు పక్క లోకేష్ కానీ మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు ఇరువురికి కూడా పవన్ కళ్యాణ్ మీద కొంత ద్వేష అసూయం ఇలాంటివి రావాలంటూ సోషల్ మీడియాలో కూడా వైసీపీ చేస్తున్న కొంత రోల్ ప్లే చేయటం వల్లే తెలివిగా ఇదంతా షికార్లు పుకార్లు కొట్టిందనేది కూడా కొంత మేరకు వినపడతా ఉన్న పరిస్థితి ఉంది. వైసీపీ పార్టీ సోషల్ మీడియా వ్యూహాత్మకంగా చేసిన ఆ కార్యక్రమంలో భాగంగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అంటూ కూడా వస్తున్న సోషల్ మీడియాలో మెసేజ్లు కానీ వార్తలు కానీ మొత్తంగా టీడీపీకి సంబంధించిన వర్గాలు అయితే ఈ విషయాన్ని మొత్తం కూడా కొట్టిపారేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు గతంలో ఇలాంటిది ఏమి జరగనప్పుడు ఇప్పుడు ఎందుకు జరిగిందంటూ కూడా వారు పలువురికి టీడీపీ నాయకులు టీడీపీ వర్గాలు పలువురికి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇన్ఛార్జి సీఎం గా బాధ్యతలు అప్పగించట్లేదని పార్టీ సీనియర్ నాయకులు అందరూ గుర్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.